అమ్మయ్య ఫైనల్ గా అయితే మనం పట్టు సారీ కలెక్షన్ లోకి అయితే వచ్చేసాము. ఎందుకు రోజు బాగా ఉక్కుపోస్తుంది, వర్షం పడేలా కూడా ఉంది, కొంచెం స్కై అంతా డల్ డల్ అయిపోయింది. సో ఇప్పుడైతే పట్టు సారీస్ కూడా క్విక్ గా చూపిస్తాను. మేబీ ఈ శారీ కలెక్షన్ కూడా 2 పార్ట్స్ అయ్యేలా ఉంది. ఇక్కడ దానికి ఒక 20 మినిట్స్ అయిపోయింది అనుకుంటే ఇప్పటికే. నేను ఎడిట్ చేసి ఇంకెంత తక్కువ చేస్తానో తెలీదు. మళ్ళీ ఇవి కాకుండా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని, చూడాలి ఎంత అవుతుందో. ఇది ఒక శారీ అనమాట. మీరు గమనిస్తే నా దగ్గర ఇలాంటి శారీ ఆల్రెడీ ఉంది. దాని ఫోటో పెడతాను, దీని ఫోటో కూడా పెడతాను. సేమ్ ఉంది అనమాట, మొత్తం సేమ్ డిట్. కొంచెం అదేమో ఎల్లో కలర్, ఇది కొంచెం డార్క్ ఎల్లోలా ఉంది అనమాట, పసుపు కలర్ లా ఉంది. అదేమో కొంచెం మంచి లెమన్ కలర్ లా ఉంది అనమాట. 2 శారీస్ ఏమో. ఈ శారీ వచ్చేసి నాకు మా అత్తమ్మ ఉన్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ, లక్కీ పుట్టినప్పుడు ఇంకా నాకైతే పెట్టిందనమాట ఒడిలో ఈ శారీ. దీని పళ్ళు వచ్చేసి పింక్ కలరే ఉంది. మీకు ఇక్కడ కెమెరాలో రెడ్ కలర్ కనిపిస్తుంది అనమాట. చెప్పాను కదా స్కై అంతా డార్క్ గా అయిపోయిందని. ఇది కొంచెము డార్క్ పింక్ అనమాట, అందుకే ఇలా ఉంది. ఆ శారీకి ఏమో లైట్ పింక్ వచ్చింది, దీనికేమో డార్క్ పింక్. నేను ఇంకా దీనికి కూడా బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు, అదే బ్లౌజ్ ని దీనికి పేరప్ చేశాను అనమాట. ఎందుకో నాకు డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సేమ్ కలర్ బ్లౌజ్ అంటే ముందే బ్లౌజ్ కి 300-400 తీసుకుంటున్నారు, అందుకే నేను అన్నిటికైతే స్టిచ్ చేయించాను అనమాట. గ్రీన్ విత్ పింక్ కలర్. అప్పుడు ఇది ఏమంటారు, ఈ ప్యారెట్ ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ అనమాట. నారాయణపేట శారీ తీసుకున్నాను. ఇక్కడ మెజెంటా శారీ అని చూపించాను కదా ఇందాక, దాంతో పాటు ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఈ శారీ కూడా మా ముగ్గురు తోటకోడల దగ్గర ఉంది. పెద్ద అక్క, సెకండ్ అక్క అండ్ నా దగ్గర. మా 3వ తోటకోడల దగ్గర లేదు. తను మాకన్నా ముందే తీసుకుందాం, మా తర్వాత తీసుకుందాం. మేము ముగ్గురు మాత్రం ఒకేసారి తీసుకున్నాము. కలర్స్ అంతా ఏం గుర్తులేదు, బట్ శారీ అయితే ఇది. బట్ చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, రిచ్ బార్డర్. అండ్ ఇక్కడ నార్మల్ గానే ఇచ్చారు. దీని పళ్ళు చూపిస్తాం. దీని పళ్ళు నచ్చలేదు నాకు. మా మమ్మీ కూడా తీసుకుంది. మా మమ్మీ పళ్ళు బాగా వచ్చింది అనమాట. ఇగోండి ఇలా వచ్చింది. ఇక్కడ కొంచెం ఏదో మస్కగా. ఇదేమో ఇక్కడ ఉంది కదా, ఇది కట్టు చెంగు అంటారు కదా, లోపలికి వెళ్ళిపోతుంది శారీ లోపలికి, అది. సో ఇదనమాట శారీ వచ్చేసి. దీనికి స్టార్జెస్ నేనే వేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పింక్వి, ఒక 30 రూపీస్ పెట్టి నేనే తెచ్చుకొని వేసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ ఏమో బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ బోట్ నెక్. వెనకాలేమో కొంచెం యూనిక్ డైమండ్ షేప్ పెట్టించుకున్నాను. తెలుస్తుందా మీకు? డైమండ్ షేప్ పెట్టించుకున్నాను. ఎల్బో హ్యాండ్స్, ఇక్కడ కొంచెం పఫ్ హ్యాండ్స్ పెట్టాను. కట్టుకుంటే తెలుస్తుంది. దీంట్లో ఫొటోస్ లేవు కానీ వీడియోస్, రీల్స్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో, చూడండి. అన్ని చూస్తాను, అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే చేస్తాను. ఇంకా ఫొటోస్ లేనప్పుడు ఏం చేద్దాము, మీరు కూడా వెతుక్కోలేరు కదా, వెతుక్కోండి. అలాగే కొంచెం లైక్ చేయండి అన్ని వీడియోస్కి. అండ్ ఇదైతే నా రీసెంట్ శారీ అనమాట. మా శివన్నయ్య పెళ్లి చేసుకున్నాడు కదా, మొన్న సమ్మర్లో పెళ్లి అయిపోయింది. అప్పుడు ఫోన్ లేదు కాబట్టి ఇంకా వీడియోస్ ఏం తీయడానికి అవ్వలేదు. నేను పెళ్లికి కూడా మంచిగా రెడీ అయ్యాను. అన్న పెళ్లికి ఒక శారీ ఇప్పించాడు అనమాట. ఈ శారీ ఏమో ఒడిబియ్యం పోవడానికి అని ఇప్పించారు, నేను ఇది తీసుకున్నాను. అలా యాక్చువల్లీ ఇలాంటి శారీయే మా 2వ తోడుకోడలు ఉంది కదా మమతక్క, తను మా అన్నయ్య శివన్నయ్య ఎంగేజ్మెంట్కి వేసుకుంది. అది చూసి నేను పడిపోయాను అనమాట. అండ్ అప్పుడు ఈ సిల్వర్ జెరీ శారీస్ అన్ని ట్రెండింగ్ కదా, సో నాకు పర్పుల్ కలర్ లేదని తీసుకున్నాను. సిల్వర్ విత్ పర్పుల్ షేడ్ అనమాట. శారీ అంతా ఇలాగే ఉంటుంది, మీకు తెలియట్లేదు వీడియోలో. ఇక్కడేమో ఫుల్ బార్డర్ వచ్చేసింది, ఇక్కడేమో చిన్న బార్డర్. అండ్ శారీ అంతా ఇలా లేస్ వస్తుంది అనమాట. సో నేను దానికి వచ్చిన బ్లౌజే స్టిచ్ చేసుకుంటే అంత లుక్ ఉండదు అనేసి ఇలా సపరేట్గా తీసుకున్నాను. షాపింగ్కి అంతా మదీనానే వెళ్ళాము, అప్పుడు కూడా ఫోన్ లేదనమాట వీడియోస్ తీయడానికి. సో ఇలా వర్క్ వచ్చింది తీసుకున్నాను అనమాట. 400 ఏమో పడింది నాకు. 400 కాదు, 700 అనుకుంటా. మంచి వర్క్ ఉంది, కనిపించట్లేదు కానీ మంచి వర్క్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి వచ్చిన బ్లౌజ్ ఏమో మమ్మీని స్టిచ్ చేసుకోమన్నాను. ఎందుకంటే
అప్పుడప్పుడు ఏమంటారు మమ్మీకి ఎప్పుడన్నా ఏదైనా అకేషన్ వస్తే మమ్మీ కూడా కట్టుకోవచ్చు. నేను కట్టుకోవాలనుకుంటే ఈ బ్లౌజ్ ఎలాగో ఉంటుంది కదా అని మమ్మీని కుట్టించుకోమన్నాను. మమ్మీ ఏమో అది ఏమంటారు యంగ్ వాళ్ళు కట్టుకునేలా ఉంది, నేను కట్టుకుంటూ అందరు ఎక్కిరిస్తారు అనేసి మమ్మీ అలా అంటుంది అనమాట. ఏమవుతుంది, ఎవరి గురించో మనం ఎందుకు ఆలోచించాలి. అండ్ ఈ శారీ వచ్చేసి మా రెండో తోడుకోవడం ఉంది కదా, వాళ్ళ తమ్ముడు పెళ్లి కూడా ఒక 2 years బ్యాక్ అయింది అనుకుంటా. 2 years బ్యాక్, మొన్న ఇయర్ కాకుండా దాని ముందు ఇయర్ అయిందనమాట అన్నయ్యది పెళ్లి. సో ఆ అన్నయ్య పెళ్లిలో కూడా మా అందరికి వడిబియ్యం పోసారు. అప్పుడు నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం పిస్తా కలర్ అండ్ గోల్డ్ షైనింగ్ వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ కిందేమో ఇక్కడ ఇది ఏమంటారు మెజెంటా కలర్ బార్డర్ వచ్చింది అనమాట. 2 sides సేమ్ లెంత్ లో బార్డర్ ఇచ్చారు. మీకు ఇక్కడ పిస్తా కలర్ తెలియట్లేదు కదా, ఇక్కడ చూడండి. ఇది కట్టు చెంగు అనమాట. శారీ అంతా ఇలా ఏం లేదు, ఓన్లీ కట్టు చెంగు అంటాం కదా మనము, లోపలికి వెళ్ళిపోతుంది అది. శారీ అంతా మొత్తం ఇలాగే ఉంటది అనమాట. చూడండి, పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మనకి, మొత్తం మెజెంటా కలర్ లో ఇలా ఉంటుంది. బాగుంది. యాక్చువల్లీ నేను మా పెద్ద తోడుకోడలు ఉంది కదా, సో మేమిద్దరం కలిసి సేమ్ తీసుకున్నాము. మా మమ్మీకి చాలా నచ్చిందంట ఈ శారీ. తీసుకుంటానని ఇంకా తీసుకోనే లేదు. కట్టుకుంటానండి నాదే ఎప్పుడైనా, బట్ నేను ఇంకా అప్పటి నుంచి నేను ఇక్కడే పెట్టేసుకున్నాను నా దగ్గరే శారీని. అక్కడ ఉంటే మేబీ ఎప్పుడైనా కట్టుకునేదేమో. మమ్మీ దగ్గర కూడా ఈ కలర్ బ్లౌజ్ ఉంది. అండ్ దీని బ్లౌజ్ అయితే చాలా దరిద్రంగా వచ్చింది అనమాట. ఇందులో లేదు, ఇక్కడ మీకు తెలుస్తుంది కదా లైట్ గా, దీనికన్నా లైట్ గా వచ్చింది బ్లౌజ్ అనేది. మళ్ళీ మా అక్కకి రాలేదు, అక్క గ్రీన్ ఏమో తీసుకుంది అనుకుంటా, సేమ్ కలర్ అయితే కాదు. మా అక్కది బాగానే వచ్చింది, నాకు మాత్రం లైట్ కలర్ వచ్చింది. ఇంకా నేను అందుకే సపరేట్ గా మ్యాచింగ్ సెంటర్ లో ఈ కలర్ తీసుకొని ఇంకా మ్యాచ్ చేసి కుట్టించుకున్నాను. మళ్ళీ సేమ్ ఎల్బో హ్యాండ్స్, బ్యాక్ లో రౌండ్ నెక్ సింపుల్ గానే కుట్టించుకున్నాను. అండ్ ప్రతి ఒక్క ఆడపిల్ల కలెక్షన్ లో ఇదైతే ఉంటది అనమాట. నారాయణపేట, ఈ నారాయణపేట అనేది మా అందరి దగ్గర ఉన్నాయి. మమ్మీ దగ్గర, అత్తయ్య దగ్గర, లక్కీ దగ్గర, తోడుకోవడం వాళ్ళ దగ్గర, వాళ్ళ మమ్మీ దగ్గర కూడా అందరము తీసుకున్నాము. అందరం ఎప్పుడన్నా అందరం సేమ్ కట్టుకుందాము అనేసి. సో ఆ తిరుపతి బ్లాగ్ లో మేము అందరం సేమ్ కట్టుకున్నాము. ఫొటోస్ కూడా ఉన్నాయి అనుకుంటా, షేర్ చేస్తాను. మేము అందరం కట్టుకున్నాయి ఉన్నాయి, నేను కట్టుకుంది కూడా ఉంది. సో ఇంకా బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్రిన్సెస్ కట్, ఎల్బో హ్యాండ్స్, పఫ్ స్లీవ్స్. కొంచెం దీనికి డిఫరెంట్ గా ఏం చేశాను అంటే, ఇలా బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ తీసుకొని ఇలా ఏమంటారు ఇలా కుట్టించుకున్నాను అనమాట. మీకు తెలుస్తుందా? ఇక్కడేమో హ్యాండ్స్ దగ్గర మెరూన్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి గ్రీన్ కలర్ బాల్స్ లో ఇట్లా డిజైన్ పెట్టించుకున్నాను. ఇక్కడ నెక్ దగ్గర ఏమో మనకి క్లాత్ గ్రీన్ ఉంది కాబట్టి మెరూన్ వి బాల్స్ పెట్టించుకున్నాను అనమాట. మంచిగా కుట్టారు మా టైలర్ అక్క. సో అది ఇంకో శారీ అయితే ఇది నేను మా బావ పెళ్ళికి తీసుకున్నాను అనమాట. మా బావ పెళ్ళికి మా అమ్మ తీసుకుంది. ఈసారి కూడా సేమ్ తీసుకున్నాం అనమాట. మా వదిన వాళ్ళు, మా మమ్మీ, నేను, మా చెల్లి వాళ్ళందరూ సేమ్ తీసుకున్నాము. నేను వచ్చేసి ఈ గ్రీన్ విత్ మెరూన్ బార్డర్ తీసుకున్నాను. ఆ టైంలో మెరూన్ బార్డర్ అనేది ఇలా బ్రౌన్ బార్డర్ అనేది చాలా ట్రెండింగ్ అయింది కదా, సో నేనైతే ఇది తీసుకున్నాను. దీని బ్లౌజ్ లేదా, దీని బ్లౌజ్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుంది. మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. దీనికి మగ్గం వర్క్ బ్లౌజే తీసుకున్నాను, రెడీమేడ్ది. మనకు ఆల్రెడీ వేసి ఉంటాయి కదా, ఒక 500 పెట్టి తీసుకున్నది మమ్మీ. సో ఈ శారీ అయితే ఇదనమాట. వీటి ఫొటోస్ ఉన్నాయనుకుంటా, చూద్దాము. ఉంటే పెడతాను, లేకపోతే లేదు. సో ఈ శారీ వచ్చేసి సేమ్ కలర్. ఇలాంటివి కొన్ని నాకు చాలానే ఉన్నాయి కలర్వి. ఆ వీడియోలో కూడా 2-3 చూసి ఉంటారు. నా ఫంక్షన్ శారీ కూడా ఇదే కలర్, మీరు చూస్తుంటే.
ఈ శారీ వచ్చేసి చెప్పాను కదా, ఇది బావ పెళ్లికి కట్టుకున్నాను, ఇది అదే బావ రిసెప్షన్ కి కట్టుకున్నాను అనమాట. బట్ దీనికి బార్డర్ కలర్ అనేది ఇలా పిస్తా కలర్ వచ్చింది. పిస్తా కలర్ కాదు, పెసర్ కలర్ వచ్చింది, మెహందీ గ్రీన్ అంటాం కదా. దీని డిజైన్ కూడా యూనిక్ గా ఉంది చూడండి. ఇది లైన్స్ లైన్స్ గా ఇలా లైన్స్ లైన్స్ ఉన్నాయి. శారీ అంతా ఇదే కలరు, ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. మమ్మీ కూడా ఇదే శారీ తీసుకున్నారు, కలర్ వేరు. మమ్మీది ఏంటి అంటే రామా గ్రీన్ విత్ పింక్ అన్నమాట. నాకు చాలా నచ్చింది ఆ శారీ, అది కూడా ఎప్పుడైనా పే చేద్దాము. మన దగ్గర ముందే పింక్ శారీస్, పింక్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి కదా. ఇంకా మమ్మీకి నాకు అది నచ్చింది, నేనే మమ్మీ నాకు తీసుకోమని చెప్పాను, ఎప్పుడైనా పే చేయలేగో మన దగ్గర పింక్ శారీస్ చాలా ఉన్నాయి కదా అన్నట్టు ఇంకా మమ్మీ తీసుకోమన్నారు. సేమ్ శారీస్ ఉన్నాయి, ఫోటో ఉంటే యాడ్ చేస్తా, లేకపోతే లేదు. ఆ రిసెప్షన్ తర్వాత ఫస్ట్ మొన్న బోనాలకి కట్టుకున్నాను అనమాట ఈ శారీ. రిసెప్షన్ ఫొటోస్ ఏం లేవు కానీ మొన్న బోనాలు కట్టుకున్నది ఫోటో వీడియో పెట్టాను కదా, వీడియోలో ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెడతాను. అది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుంది, ఏంటో ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి అక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నా రీసెంట్ ఫేవరెట్ అనమాట, బెనారసీ శారీ. బెనారసీనా, బెనారసీ శారీ. లక్కీ ఫ్రాక్స్ కలెక్షన్ లో కూడా చూస్తుంటే లక్కీ కూడా బెనారసీ క్లాత్ తీసుకొని కుట్టించాను, మెజెంటా కలర్. అండ్ నేనేమో నాకు ఆరెంజ్ కలర్ లేదు, మీరు ఆ వీడియోస్ చూసినా తెలుస్తుంది. ఆరెంజ్ అంటే పట్టు శారీస్ లో లేదనమాట, మామూలు ఉన్నాయి కానీ ఇలా పట్టు దాంట్లో లేవన్నమాట. అందుకే ఈ సారీ నేను ముందే ఫిక్స్ అయ్యాను. ఈ దసరాకి బట్టలు ఏం తీసుకోకూడదు, ఒకవేళ తీసుకుంటే మాత్రం రెడ్ గానీ ఆరెంజ్ గానీ తీసుకుంటాను, ఈ రెండు కలర్స్ లేవు నా దగ్గర అనుకున్నాను. లక్కీకి పండగ షాపింగ్ అని వెళ్తే నాకు ఇది కనిపించింది, మమ్మీని అడిగాను తీసిమ్మని, ఇంకా మమ్మీ తీసిచ్చింది. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే దీనికి కలర్ పింక్ కలరే వచ్చింది అనమాట. సో బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ లెంత్ లో బార్డర్ ఉంది అనమాట. దీన్ని పళ్ళు చూపిస్తాను. పింకే వచ్చిందనమాట. సో ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అండ్ ఆ వీడియోలో చూసారు కదా నాది మెజెంటా కలర్ శారీ, ఇది వచ్చేసి మమ్మీది అనమాట. సేమ్ ఉంటుంది, కలర్ ఒక్కటే చేంజ్. ఇక్కడేమో బిగ్ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ చిన్న బార్డర్ అండ్ టాజిల్స్. ఈ మధ్య అన్నిటికీ టాజిల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా ఈ శారీ ఏం లేదనమాట, సేమ్ అదే శారీలా ఉంటుంది. అండ్ మమ్మీ బ్లౌజ్ కూడా ఇంకా నార్మల్ గానే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఫుల్ హ్యాండ్స్, రౌండ్ నెక్. అండ్ ఇది వచ్చేసి నా రీసెంట్ ఫేవరెట్ అనమాట. ఏ రోజు కట్టుకున్నాను? దసరాకి కట్టుకున్నాను. దసరా రోజు కట్టుకున్నాను. పిక్స్ యాడ్ చేస్తాను. ఇది శారీ మొత్తం ఇలా అయితే లేస్ వస్తుంది అనమాట, మీకు ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు. శారీ మొత్తం ఇలాగే వస్తుంది, మధ్యలో ఇలా ఫ్లవర్ బూటీస్ అన్ని వస్తాయి అనమాట. బట్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకోలేదు, ఎందుకంటే శారీ లెంత్ కొంచెం తక్కువ వచ్చింది అనమాట. దీనికి నేను మీషోలో ఇలా పిస్తా కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని పేర్ చేశాను, మంచిగానే సెట్ అయింది. ఫుల్ హ్యాండ్స్, ప్రిన్సెస్ కట్ అనమాట, బ్యాక్ నెక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మీ వాళ్ళు మొన్న ఊరుకొండపేటలో వ్రతం చేశారు కదా, ఆ రోజు కట్టుకున్నాను. ఆ వీడియో అందరూ చూస్తుంటారు కదా. సో ఇది కూడా ఈ శారీ మొత్తం ఇలాగే జిగ్జాగ్ లైన్స్ వస్తుంది. ఇక్కడ కొంచెం పెద్ద బార్డర్, చిన్న బార్డర్. పళ్ళు ఏమో ఇలా ఫ్లవర్స్ వస్తుంది ఇలా. మిగతా శారీ అంతా జిగ్జాగ్ లైన్స్ వస్తాయి. వీళ్ళకి
వాళ్ళకి వీడియోలో కనిపించేదానికి కింద నుంచి పైకి తిరుగుతూ ఉన్నాను అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ ఏమో ఈ మధ్య స్కాల్ప్ డిజైన్ ట్రెండింగ్ కదా, అదే కుట్టించాను. బ్లాక్ కాబట్టి తెలియట్లేదు మీకు, స్కాల్ప్ డిజైన్ పెట్టించాను బట్ తెలియట్లేదు అంతే. ఈసారి అండ్ ఈ శారీ వచ్చేసి మమ్మీ నాకు బర్త్డే తీసుకుంది అనమాట, బర్త్డే తీసుకుంది. ఇది కూడా కొంచెం యూనిక్ గా ఉందన్నమాట, అసలు చాలా యూనిక్ గా ఉంది శారీ. అసలు కొంచెం క్రష్డ్ లాగా ఉంటుంది శారీ అంతా, అంటే క్రష్డ్ సిల్క్ అంటారు కదా అలా ఉంది. మధ్య మధ్యలో ఇలా హోలీ కలర్స్ లాగా ఉంది. దీనికి కూడా టాజిల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అండ్ సేమ్ ఇక్కడేమో మనకి బార్డర్ బ్లూ వచ్చింది, ఇక్కడ బార్డర్ ఏమి రాలేదన్నమాట. శారీలో వచ్చిన లైన్స్ కంటిన్యూ చేశారు. అండ్ దీని పళ్ళు దీని పళ్ళు కూడా ఇలాగే వచ్చింది బ్లూ కలర్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూ ఇయర్ రోజు కట్టుకున్నాను, బట్ ఆ రోజు వీడియో ఏం తీయలేదు న్యూ ఇయర్ రోజు, ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. బట్ మొన్న లక్కీకి భోగి పళ్ళు పోసాం కదా, అది ఇదే శారీలో అనమాట. వీడియో తీసుకుంటారు, ఫుల్ బ్లాగ్ పెట్టాను అనమాట. సో ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ కదా, సో నేను తీసుకుందాం అనుకున్నాను. మా కజిన్ దగ్గర రెడ్ కలర్ శారీ ఉండే, సో నేను కూడా రెడ్ కలర్ లేదు కదా తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు అవైలబుల్ గా లేదు, ట్రెండ్ అయిపోకముందే తీసుకోవాలి కదా, ట్రెండ్ అయిపోయాక తీసుకుంటే ఇంకేం యూజ్ ఉంటది. సో ఇదైతే తీసేసుకున్నాను. ఈ కలర్ కూడా నా స్కిన్ టోన్ కి బాగా సెట్ అయింది అనమాట. ఇక్కడ మొత్తం శారీ అంతా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అయితే వస్తాయి. అండ్ శారీ అంతా ఇలాగే లేస్ వస్తుంది. దీని బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ గా వచ్చింది అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది అనమాట. ఇదేమో కొంచెం సీ గ్రీన్, ఇది ఏమంటారు, ఇది ఏ గ్రీన్ అంటే రామ గ్రీన్ అనుకుంటాం, కాదు ఏదో గ్రీన్ అండి. ఇలాతో వచ్చింది. అన్నిటికీ నేను బ్యాక్ నెక్ పెట్టించుకుంటాను, బట్ దీనికైతే ఫ్రంట్ నెక్ అనమాట. ఎందుకంటే కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి మళ్ళీ ఇబ్బంది అవ్వద్దని ఇంకా ఫ్రంట్ హుక్స్ పెట్టించుకున్నాను. మీరు ఏదో గెస్ట్ చేసింటే కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను మాత్రం ఆ టాపిక్ ని రివీల్ చెయ్యొద్దు అనేసి అన్నారు అందుకే. సో ఇంకోటేమో ఇదనమాట, ఇది నేను వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతం చేయలేదు, బట్ వాయనం అయితే ఇచ్చాను అనమాట. ఆ రోజు నేను కొత్త సారీ కట్టాలి, అమ్మవారికి కూడా కొత్తది పెట్టాలి కదా. సో అమ్మవారికి కొత్తది ఈ శారీ పెట్టాను, ఇది చూపించాను కదా. ఇది అమ్మవారి వాయనంలో పెట్టి ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను అనమాట. దీని బ్లౌజ్ చాలా బాగుంది, బట్ ఇక్కడ లేదు, టైలర్ ఆంటీ దగ్గరే ఉంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా లేదు. ఇది అండ్ ఇందా చూపించాను కదా బ్లాక్, ఈ రెండు వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఆర్కే కలెక్షన్స్ లో పట్టు శారీస్ కానీ ఇలా సింపుల్ శారీస్ కూడా బాగుంటాయి అనమాట. సో చెక్అవుట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది అనమాట. దీనికి పెద్ద స్టోరీ ఉంది. ఇది మా అమ్మ వాళ్ళకి అందరికి తీసుకున్నాం మేము, బట్ ఒక్కరికి కూడా నచ్చలేదు. మా నలుగురు ఉన్నాం కదా తోడుకోవడము, మా నలుగురికి నలుగురు అమ్మలు ఉన్నారు కాబట్టి అందరం కలిసి అందరికి తీసుకున్నాము. అందరికి ఒక్కొక్క కలర్ అనమాట. ఒక్కరికి కూడా నచ్చలేదు అనమాట. ఇంకేం చేస్తాం, మాకు నచ్చింది కదా, మీరు పెట్టడం అయితే పెట్టాము, మళ్ళీ మేమే తీసేసుకున్నాం అనమాట. వాళ్ళకి పేరుకి వాళ్ళకి పెట్టాం కానీ ఇంకా మేమే కట్టేసుకుంటున్నాము. ఇది అప్పట్లో చాలా ట్రెండింగ్, మేము కొత్త శారీస్ ట్రెండింగ్ శారీస్ అని తీసుకున్నాం కానీ మా వాళ్ళకి నచ్చలేదు అనమాట. శారీ అయితే ఇలా ఉంటుంది. అందరికి శారీస్ ఇది గోల్డ్, ఇక్కడ బార్డర్ ఒకటే చేంజ్ అవుతుంది అనమాట. బార్డర్ షైనింగ్ మాత్రమే చేంజ్ అవుతుంది. కలర్స్ నాకు అంత గుర్తులేదు, బట్ అందరికి అయితే తీసుకున్నాము. మమ్మీకి తీసుకున్న కలర్ వచ్చేసి ఇలా పింక్ అండ్ గోల్డ్ అనమాట. ఇంకా దీనికి బ్లౌజ్ అలా స్టిచ్ ఏం చేయించలేదు. మమ్మీ దగ్గర నా దగ్గర ఎలాగో పింక్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, అవే వేసుకున్నాము. నేనైతే కట్టుకోలేదు, మమ్మీ కట్టుకుంది. పిక్ ఉంది, షేర్ చేస్తాను. మొన్న సంక్రాంతి బ్లాగ్ లో పెట్టాం కదా, ఆ రోజు మమ్మీ కట్టుకుంది. గుడికి వెళ్ళాం కదా అర్ధనారీశ్వరి టెంపుల్ కి, అందులో కట్టుకుంది అనమాట.
అండ్ ఇప్పుడైతే పట్టు శారీ కలెక్షన్స్ లోకి వచ్చేసాము. ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొన్న అన్నయ్య పెళ్లికి తీసుకున్నాను. నాదేనమ్మా ఇది. అన్నయ్య శివన్నయ్య పెళ్లికి నేను తీసుకున్నాను. అన్నయ్య ఇప్పించాడు అనమాట. మా ముగ్గురిని సేమ్ కట్టుకోమన్నారు. తీసుకున్నాం కానీ సేమ్ ఏం కట్టుకోలేదు. నేనైతే ఇదే శారీ కట్టుకున్నాను. దీని బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించుకోలేదు. మగ్గం వర్క్ది 500 కలా వస్తాయి కదా, అవి తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. నేను ఆ వీడియోలో లక్కీ ఫ్రాక్స్ కలెక్షన్ లో చెప్పాను, నేను లక్కీ సేమ్ కలర్ తీసుకున్నామని. సో నాది ఇలా కొంచెం కనకాంబరం షేడ్ ఉంది కదా, లక్కీ మాత్రం పింక్ షేడ్ లో తీసుకున్నాను. కొంచెం మ్యాచింగ్ అయ్యిందిలేండి. అండ్ ఇక్కడేమో పెద్ద బార్డర్ వచ్చింది, అండ్ ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్. మొత్తం ఓవరాల్ గా ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంటది. పిక్స్ అయితే అసలు అడగండి. ఆ రోజు కట్టుకొని ఒక్క ఫోటో కూడా దిగలేదు, ఎవ్వరి దాంట్లో లేదు. అట్లీస్ట్ మా బావ పెళ్లిలోనున్నా వేరే వాళ్ళ ఫోన్ లో దిగాను కానీ ఇంక ఈ శారీ కట్టుకుని ఒక్క ఫోటో కూడా దిగలేదు. పెళ్లిలోనే దిగిన ఆ ఫొటోస్ ఇంకా రాలేదు. ఇది వచ్చేసి కట్టు చెంగు అనుకుంటా కదా. ఇది వచ్చేసి పళ్ళు కనిపిస్తుంది, బాగుంది గోల్డ్ జరీ. యాక్చువల్లీ ఈ శారీ ఇది ఒక శారీ, అండ్ మమ్మీ అన్నయ్య పెళ్లి తీసుకుంది కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సో నేను లక్కీ మమ్మీ ముగ్గురం సేమ్ కోఆర్డినేషన్ లో వేసుకున్నాం అనమాట. మమ్మీ కూడా చూపిస్తాను. నావి మేజర్ గా పట్టు సారీస్ ఇక్కడే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఫంక్షన్ కి నేను వెళ్ళానంటే ఇంకా మమ్మీ వాళ్ళు కూడా రావాలి కాబట్టి అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడే రెడీ అయ్యి ఇలాగే వెళ్ళిపోతాను. లేకపోతే మమ్మీ ఫంక్షన్ తీసుకొస్తుంది, నేను అక్కడే చేంజ్ చేసేసుకుంటాను. నా దగ్గర మాత్రం ఎప్పుడైనా నేను మా హస్బెండ్ వెళ్ళాలి అనుకుంటేనే కొన్ని అక్కడ పెట్టుకొని అక్కడ రెడీ అవుతాను. మిగతావన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది మమ్మీది అనమాట. ఇక్కడ డిజైన్ చేంజ్ అయింది. ఆ మదీనా మొత్తం తిరిగామన్నమాట సేమ్ ఉండాలని, బట్ కలర్ సేమ్ ఉన్నా ఇక్కడ డిజైన్ మాత్రం సేమ్ ఉండట్లేదు. సో మమ్మీది అయితే ఇలా ఉంది. అండ్ మమ్మీది మా అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ మమ్మీది సేమ్ శారీస్ అనమాట, సేమ్ కలర్ కాంబినేషన్స్. సో మమ్మీది అయితే ఇలా ఉంది. గ్రీన్ కలర్ బార్డర్, మంచి గ్రీన్ కలర్ బార్డర్. అండ్ ఇలా డిజైన్ అయితే ఇలా ఉంది. సేమ్ కొంచెం శారీస్ సిమిలర్ గానే అనిపిస్తాయి పక్కన పక్కన పెడితే కదా. షేడ్ అలాగే ఉంది, బాగున్నాయి. నాకు రీసెంట్ టైంలో నచ్చిన శారీస్ అనమాట. మా బావ పెళ్లికి తీసుకున్నవి అండ్ అన్నయ్య పెళ్లికి తీసుకున్నవి కూడా. ఇంకా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓన్లీ కట్టు కొంగు దగ్గర మాత్రమే చేంజ్ అయింది. ఇది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మమ్మీది కట్టు చెంగు అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది కదా ఆ పార్ట్. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. ఇదంతా చిన్న డీటెయిలింగ్, మీకు అంత కనిపించట్లేదు, చాలా చిన్న డీటెయిలింగ్ గా ఉంది. డిజైన్ బాగుంది కానీ చాలా చిన్న డీటెయిలింగ్ లో ఉంది అనమాట. చెక్స్ తో వచ్చింది. ఏంటో మొన్న సమ్మర్ కి పెళ్లి కలెక్షన్ వస్తాయి కదా, చాలా యూనిక్ గా వచ్చాయి. ఈసారి ఎప్పుడు రొటీన్ గా అనిపించేది నాకు శారీస్ ఉన్నాయే ఉన్నట్టు, కానీ మొన్న సమ్మర్ కి మొన్న సమ్మర్ లో పెళ్లి సీజన్ కదా, చాలా యూనిక్ గా ఉండే. ఇద్దరికి మదీనానే వెళ్ళాము. ఒకదానికి అన్నయ్య పెళ్లికి నేను వెళ్ళాను కానీ మదీనాకి బావ పెళ్లికి మాత్రం మమ్మీ వాళ్ళే వెళ్ళి తీసుకున్నారు. మంచివి తెచ్చాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మా మమతక్క వాళ్ళ తమ్ముడు పెళ్లి అయింది అని చెప్పాను కదా, సో అప్పుడు నేను మమ్మీ సేమ్ కట్టుకున్నామని చెప్పాను. సో నాదేమో క్రీమ్ అండ్ గోల్డ్ అండ్ పింక్, మమ్మీదేమో గ్రీన్ అండ్ మెరూన్ అనమాట. సేమ్ తీసుకున్నాము. ఇందులోనే మా తోడుకోవడం వాళ్ళు కూడా తీసుకున్నామని చెప్పాను కదా. సో మమ్మీది వచ్చేసి ఇలా ఉంది. మమ్మీ కూడా సపరేట్ గా బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకుంది. శారీ అయితే సేమ్ ఉంటది ఫ్లవర్స్. నాదేమో ప్యారెట్స్ వచ్చాయి కదా, మమ్మీ అంతా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఈ టైల్స్ కూడా నేనే వేసాను ఇంట్లో.
నేను పళ్ళు చూపిస్తాను. నా పళ్ళు బాగలేదు, మమ్మీ వాళ్ళది బాగా వచ్చిందని చెప్పాను కదా, చూపిస్తా. ఇది వచ్చేసి కట్టు చెంగు. అండ్ పళ్ళు ఏమో ఇలా ఉంది, మెరూన్ అండ్ గోల్డ్ లో. నాది అస్సలు బాగాలేదు అనమాట, ఎందుకో నాకు. మళ్ళీ అందరికి బాగా వచ్చాయి, నాది ఒక్కదాన్నే డిఫరెంట్ గా వచ్చింది. ఈ మధ్య ఇవి ట్రెండ్ అయిపోయినాయి కదా, రెడ్ అండ్ మెరూన్ బార్డర్స్ రావడము. అండ్ ఇది వచ్చేసి మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు, ఇది వెంకటేశ్వర పెళ్లికే తీసుకుంది మమ్మీ నాకు. అండ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ లక్కీ స్టిచ్ చేయించి లంగా జాకెట్ కుట్టించాలని చెప్పాను కదా, లక్కీ ఫ్రాక్స్ కలెక్షన్ చెప్పాను. సో ఇదైతే శారీ అనమాట, మంచిగా పిస్తా కలర్ మెహందీ గ్రీన్. సో శారీ అంతా ఇదే డిజైన్ వస్తుంది మొత్తము. బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది. అండ్ ఇక్కడ చిన్న బార్డర్. మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, పాతకాలంలో లాగా చిన్న బార్డర్స్ వస్తున్నాయి అనమాట. అప్పుడే పెద్ద బార్డర్స్ వస్తాయి, అప్పుడే చిన్న బార్డర్స్ వస్తాయి. అండ్ పళ్ళు అయితే చాలా రిచ్ గా వచ్చింది, దీని పళ్ళు నాకు చాలా నచ్చింది అనమాట. చూడండి. అండ్ ఈ లాస్ట్ 2 years లో తీసుకున్న శారీస్ అన్నిటికీ బ్లౌజ్ కలర్ ఇదే వచ్చింది అనమాట. నా దగ్గర ఇప్పుడు పింక్ ఈ కలర్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి. ఇలాంటివే 2 మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. అన్నయ్య పెళ్లికి తీసుకుంది కూడా అదే కలర్, అండ్ దీనికి కూడా అదే కలర్ అనమాట. బట్ రెండింటికి డిఫరెంట్ గా ఉండాలని ఒకటి హెవీ వర్క్ లో తీసుకున్నాను, ఒకటి నార్మల్ వర్క్ అనమాట. ఇక్కడే ఉన్నాం కాబట్టి నా బ్లౌజెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి మగ్గం వర్క్వి. నావి మమ్మీవి ఎప్పుడైనా మళ్ళీ సపరేట్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా దగ్గర ఉన్నది మమ్మీ దగ్గర కూడా ఉంది అని చెప్పాను కదా ఒకసారి, అదనమాట. నా దగ్గర బ్లూ అండ్ మెహందీ గ్రీన్ అని చెప్పాను కదా, మా బావ రిసెప్షన్ తీసుకున్నామని. సో ఇది మమ్మీది అనమాట. ఇది నాకు చాలా నచ్చింది, నేను మమ్మీకి తీసుకోమని చెప్పి నేను అది తీసుకున్నాను. ఎప్పుడన్నా చెప్పాను కదా నా దగ్గర పింక్ బ్లౌజ్ చాలా ఉన్నాయని, ఎప్పుడన్నా పే చేయొచ్చు అని. అది ఆల్రెడీ డీటెయిల్ గా చూపించాను కాబట్టి ఇదేం చూపించట్లేదు. సేమ్ ఇక్కడ పింక్ బార్డర్ వచ్చింది, సేమ్ జిగ్జాగ్ లైన్స్. ఇక్కడ ఏం బార్డర్ రాలేదు పింక్ ది. అండ్ మనకు పళ్ళు వచ్చేసి ఇలా పింక్. సేమ్ శారీ, 2 సేమ్ శారీస్ ఒకే దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇద్దరం ట్విన్నింగ్ వేసాము. ఫొటోస్ లేవు, నేనున్నాను, నాకు ఫోటో ఉంది ఒక గ్రూప్ ఫోటోలో, కానీ మమ్మీకి లేదనుకుంటా. ఉంటే పెడతాను. ఉన్నాయి ఫొటోస్ లేవు కానీ రీల్ ఉంది. మనం బోనాల పండుగది బ్లాగ్ చేశాను కదా, అందులో ఉంది. ఆ రోజు ఇద్దరం మళ్ళీ సేమ్ కట్టుకున్నాం, సేమ్ కట్టుకొని ఇంకా బోనం అయితే చేసాము మొన్న బోనాలకి. సో ఆ వీడియో చూడండి, నేను ట్యాగ్ చేస్తాను వీడియో కింద. అండ్ ఈ శారీ మమ్మీది కాబట్టి ఇంకా మమ్మీ డిజైన్ ఏం పెట్టించుకోలేదు. రౌండ్ నెక్, ఎల్బో హ్యాండ్స్. సో ఈ శారీ అయితే ఇదనమాట. సో ఇది వచ్చేసి రీసెంట్ శారీ అనమాట, దసరాకి మమ్మీ కట్టుకున్న శారీ. ఇది కూడా మా తోడు కూడా వాళ్ళ ఇద్దరి దగ్గర ఉంది, అండ్ మమ్మీ కూడా తీసుకుంది. నేను కూడా తీసుకోవాల్సింది. ఈ శారీ అంత బాగుంది అనమాట. బట్ నేను ముందే అనుకున్నాను, ఆ వీడియోలో చెప్పాను కదా, ఈ శారీ దసరాకి బట్టలు తీసుకోవద్దు, ఒకవేళ తీసుకుంటే రెడ్ కానీ ఆరెంజ్ కానీ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఆ షేడ్స్ లో నాకు లేదనమాట. సో నేను అనుకున్నట్టుగానే నేను బెనారసీ అనుకున్నాను, బెనారస్ లోనే ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. సో ఈ శారీస్ లో ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ లేదు. ఉన్న ఒకటి మమతక్క ఆరెంజ్ కలరే తీసుకుంది అనుకుంటా, అక్కనేమో రెడ్ తీసుకుంది అనుకుంటా. పెద్దక్క సంథింగ్ ఐ డోంట్ నో ఏ కలర్ తీసుకుందో గుర్తులేదు. అక్క కూడా పెద్దక్క కూడా తీసుకుంది, మమతక్క కూడా తీసుకుంది. మమతక్కది పింక్ ఆరెంజ్ షేడ్ కనకాంబరం కలర్ అలా ఉందన్నమాట. మేబీ అది ఉంటే నేను తీసుకునేదాన్ని. ఇంకా అక్క తీసుకుంది కదా, ఇంకా నేను ఎందుకు అడగాలి అనేసి నేను తీసుకోలేదు, లేకపోతే నేను కూడా ఇదే దాన్ని తీసుకున్నాను. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట. టాజిల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు, దీంట్లో ఇంకేం చెప్పడానికి ఏం లేదు. సో ఇక్కడ 2 సైడ్స్ సేమ్ లెంత్ లో బార్డర్ వచ్చింది మనకి. కొంగు వచ్చేసి బ్లూ కలరే వచ్చింది అనుకుంటా, చూపిస్తాను. కొంగు వచ్చేసి ఇలా బ్లూ వచ్చింది,
చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెమే వచ్చింది ఇంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే, ఇంకా అంతకు మించి ఏమి లేదు ఈ శారీలో. బట్ శారీ మాత్రం సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్ గా ఉంది. లుక్ చూసారంటే అదిరిపోవాల్సిందే, అంత బాగుంది అనమాట. మమ్మీకైనా అలాగే ఉంది, అక్క వాళ్ళు కట్టుకున్నా కూడా అలాగే ఉంది. చూడడానికి ఏదో మోటు మనుషులు కట్టుకునేలా ఉంది శారీ, కానీ చాలా బాగుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేసింది అనమాట ఆల్రెడీ. ఇలా ఇక్కడేమో స్కాల్ప్ వర్క్ లాగా ఇచ్చారు. ఇంకా నెక్. సో ఈ శారీ వచ్చేసి మమ్మీది అనమాట. మా బావ పెళ్ళయిందని చెప్పాను కదా, సొంత మా మేన బావ అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్లి. సో మా మమ్మీ వచ్చేసి ఇంటి ఆడపిల్ల కాబట్టి మమ్మీ ఒడిబియ్యం పోసారు. సో మమ్మీ అయితే ఇదే శారీలో ఒడిబియ్యం పోస్తుంది. శారీ వచ్చేసి గ్రీన్ అండ్ ఇలా మెజెంటా కలర్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఆ వీడియోలో ముందు ప్రీవియస్ వీడియోలో నా శారీ కలెక్షన్ చూపించాను కదా, నాకు బ్లూయిష్ అండ్ మెరూన్ బార్డర్ వచ్చింది. మమ్మీదేమో గ్రీనిష్ కలర్ ఇలా మెజెంటా బార్డర్ అయితే వచ్చింది. దీని బార్డర్ వచ్చేసి దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, శారీ అయితే ఇలా ఉంది. సో ఇదే మన లాస్ట్ శారీ అనమాట. దీంట్లో పిక్స్ లేవు, ఫుల్ శారీ పిక్స్ అయితే లేవు. అమ్మకు పొడిబియ్యం పోసేటప్పుడు 2 ఫొటోస్ ఏమో తీశారు, అవే ఇంక్లూడ్ చేస్తాను. అందులో శారీ కనిపించేది అనుకుంటా నాకు తెలిసి. ఇంకెప్పుడైనా కట్టుకుంటే మాత్రం ఇలాగో వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో చూడొచ్చు. సో ఇదే లాస్ట్ శారీ. వీటివన్నిటికీ మేము మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకున్నాము, వేయించుకోలేదు. మదీనాలోనే